ఈరోజు మనం దర్శించబోయే క్షేత్రం కేవలం ఒక శివాలయం మాత్రమే కాదు, నదీ గర్భంలో ప్రతిష్ఠింపబడిన అపూర్వమైన పుణ్యక్షేత్రం. పురాణాల్లో ప్రశంసింపబడిన కాశీతో సమానమైన కోనసీమలోని కుండలేశ్వర గ్రామంలో వెలిసిన కుండలేశ్వర క్షేత్రం. ఈ స్వామివారి పేరు కుండలేశ్వర స్వామి, గ్రామం పేరు కుండలేశ్వరము. ఇక్కడ ప్రవహించే నది పేరు వృద్ధ గౌతమి గోదావరి. ఈ వృద్ధ గౌతమి గోదావరికి సముద్రుడు ఎదురొచ్చి 2 కుండలాలు బహుమతి ఇచ్చాడు. కుండలము అనగా చెవి పెట్టిన పోగుని అర్థం, మకర కుండలాలు అంటారు. గంగాదేవి స్నానం చేసి వెళ్తుందండి. ఇక్కడికి వచ్చి స్నానం చేసి పాలు పోసుకుని దీపం పెట్టుకుని వెళ్తుందండి. అందుకని ఇది చిన్న కాశీ అంటారు. ఇది తూర్పు తీసుకున్నారు కదండి. ఇవి కోట్ల లక్షల్లో స్నానాలు చేసి వెళ్తారంటే దేవతలు. నైట్ అండి. కింద గుళ్ళు ఉన్నాయండి. గోదావరి నదిలో గుళ్ళు ఉన్నాయండి. ఇది 3 పాయలు కలుపుతుందండి. సముద్రం నీళ్ళు కూడా కలుస్తాయండి. మనకి చాలా చోట్ల శివలింగాలు లింగాకారంలో ఉంటాయి. స్వామి కుండలాకారంలో ఉంటారు. కుండలము అంటే చెవులకు పెట్టిన పోగు. చూడండి, ఈ గోడు భాగం చెవికి తెలిసిన రింగు భాగం, కిందంతా వేలాడే బుట్ట భాగం, లోలకులు జూక. అందుకే స్వామి పేరు కుండలేశ్వర స్వామి, ఈ ఊరు పేరు కుండలేశ్వరం. ఇక్కడ ప్రవహించే గోదావరి నది పేరు వృద్ధ గౌతమి గోదావరి నది, ఇంకొక పేరు కుండల తీర్థం. అక్కడ స్నానం చేసి ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకుంటే ఒకేసారి 10,000 గోవులు దానం చేసినంత ఫలితం. కాశీకి వెళ్లే ముందు కూడా అక్కడ స్నానం చేసి ఇక్కడ దర్శనం చేసుకుని సంకల్పం చెప్పించుకుని కాశీకి వెళతారు. ఈ క్షేత్రం దక్షిణ కాశీ, చనకాశీ అని కూడా పిలుస్తారు. ఇక్కడ నదీ స్నానమే ప్రాముఖ్యత. కాశీలో ఉన్న గంగాదేవే రోజు రాత్రివేళ ఇక్కడికి వచ్చి గోదావరిలో స్నానం చేసి తిరిగి మళ్ళీ కాశీకి వెళ్తారని చరిత్రా పురాణాలలో ఉన్నాయి. స్వామి ఒక కుండలం, రెండో కుండలం నదీ గర్భంలో కంచు ఆలయంతో దేవతలు ఇప్పటికీ పూజించుకున్నారు. నిర్మానుష్య టైంలో ఇక్కడ ఆ గోదావరి దగ్గర కూడా గంటల శబ్దాలు, ఓంకారాలు, భజనలు ఇప్పటికీ కనబడుతున్నాయి. 100 మందిలో 60 మందికి. భక్త మార్కండేయుని యమధర్మరాజు గారు పాసం వేసుకుని తీసుకెళ్తున్న సమయంలో స్వామి మీద స్తుతించిన శ్లోకం చంద్రశేఖరాష్టకంలో కుండలీకృత కుండలేశ్వర కుండలం వృషవాహనం నారదాది మునీశ్వర స్తుత వైభవం భువనేశ్వరం అంధకాంతకమాశ్రితామర పాదపం మదనాంతకం చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వయ్యవ. స్వామిది గౌతమి మహర్షి ప్రతిష్ట. మానవ జన్మ లేని టైంలో ప్రతిష్ఠించిన ఆలయం. అక్కడ కాశీ, ఇక్కడ కుండలేశ్వరం.